హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చి ఒక వ్యక్తి తన ప్రాణాన్ని పణంగా పెట్టి కూడా ఓడిపోయి మళ్ళీ తిరిగి ఎలా గెలిచాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. అయితే రన్నింగ్ రేస్ జరుగుతుంది, రన్నింగ్ ఛాంపియన్షిప్ జరుగుతుందన్నమాట. అయితే రన్నింగ్ రేస్లో పాల్గొనడానికి ప్రపంచంలో ఉన్న ఎక్కడెక్కడో అతి వేగంగా పరిగెత్తే వాళ్ళందరూ రన్నింగ్ కాంపిటీషన్లో పాల్గొనడానికి వస్తారనమాట. అయితే అందరూ రన్నింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. రన్నింగ్కి ప్రారంభమవుతుంది, అందరూ పరిగెడుతుంటారు. అయితే అందరూ కూడా తాము గెలవాలని పరిగెడుతుంటారు. ఒక వ్యక్తి మాత్రం తన ప్రాణం పోయినా పర్వాలేదు, దీంట్లో నేను గెలవాలి, ఈ రన్నింగ్ రేస్లో నేను గెలవాలి, అదే చివరి అవకాశం తనకి. అది లేకపోతే మళ్ళీ అవకాశం అంటూ రాదు అని భావించి అతడు తన ప్రాణం పోయినా పర్వాలేదని పరిగెడుతూ ఉంటారు. అయితే అందరూ కూడా వాళ్ళ సత్తాను ఉపయోగించి బలంగా పరిగెడుతుంటారు. అయితే ఇతను మాత్రము అదే చివరి అవకాశం కాబట్టి వేగంగా పరిగెడుతుంటాడు. తనను దగ్గరలో కూడా దరిదాపులో కూడా చాలామంది రన్నర్స్ అందరూ చాలా దూరంలో ఉంటారు, ఇతనే ముందు ఉంటాడనమాట. అయితే ఆ రన్నింగ్ రేస్ను చూడడానికి వచ్చిన ఆడియన్స్ మాత్రం అందరూ కూడా ఎస్ ఇతనే గెలుస్తాడు, ఎందుకంటే అతని చేరువలో కూడా ఎవరు దరిదాపుల్లో కూడా లేరని భావించి ఎస్ ఈ ఒలింపిక్స్లో రన్నింగ్ రేస్లో ఇతనే ఫస్ట్ వస్తాడని భావిస్తారు. అయితే ఇతను కేవలం పరిగెడతాడు, కేవలం 10 మీటర్ల దూరంలో ఉండగా ఇక జారి పడిపోతాడనమాట. అందరూ రన్నింగ్ రేస్లో ఓడిపోతాడు, అందరూ అవాక్ అవుతారు. ఇతను గెలవాల్సి ఉంది, ఎలా జరిగిందని అతను అందరికీ ఆశ్చర్యానికి గురవుతారు. అయితే అతను మాత్రం కూర్చొని అసలు ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తాడు. అప్పుడు చూడంగానే అతను వేసుకున్న షూ తెగిపోతుంది, అందుకే అతను ఓడిపోతాడు అనమాట. అప్పుడు అతను చూసి ఇలాంటి క్వాలిటీ లేని షూస్ వల్ల నేను ఓడిపోయాను కదా, రన్నర్స్కి ఇక మీదట ఎప్పుడు ఇలా జరగకూడదని క్వాలిటీ గల షూను తయారు చేయాలని అతనుకున్న పాత అంటే కోచ్ ఉంటాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి అతను ఇద్దరు కలిసి ఒక షూ కంపెనీ తయారు చేస్తాడు. ఆ షూ కంపెనీ తయారు చేసి దానికి నైక్ అనే పేరు పెడతాడనమాట. అది వరల్డ్లోనే బిగ్గెస్ట్ షూ కంపెనీలో సేల్స్గా ఎదుగుతుందనమాట. చూడండి ఫ్రెండ్స్, అతను ఇప్పుడు అమెరికాలోనే ఒక గొప్ప బిలియనీర్ అనమాట. చూడండి, తన ఆలోచన తనకు జరిగిన విధంగా ఏరే వాళ్ళకు జరగకూడదని తన ఆలోచనలో పుట్టిన ఆ బిజినెస్ ఇప్పుడు అతన్ని బిలియనీర్గా చేసిందనమాట. సో ఫ్రెండ్స్, మనం కూడా ఓడిపోయినప్పుడు దిగులు పడకుండా దానికి కారణం ఏమిటో తెలుసుకొని ఇలా సక్సెస్ కావచ్చని మనకు ఫిల్ నైట్ మనకు నేర్పించాడు అనమాట. అతని పేరు ఫిల్ నైట్. సో ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.